నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మనం కూర్చుందాం. ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో వచ్చి సామెతల గ్రంథం 17వ అధ్యాయాన్ని ధ్యానించేందుకు ఆహ్వానిస్తున్నాం. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఒక శ్రేష్టమైన అవకాశం. ఆయన సన్నిధిలో కొద్ది నిమిషాలు గడపడం ఆశీర్వాదకరం. కాబట్టి అందరూ కలిసి మన కీర్తన పుస్తకం నుంచి పాట ఉంది. ఆ పాట ఏంటంటే, ప్రతినిత్యము రుచి చూచి ఎరిగితే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా నిజమే. సామెతల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం, రుచి అయిన భోజన పదార్థములు అన్నను కలహంతో కూడిన ఇంట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. గొప్ప మేలు. ఈ సామెతల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలోనే దేవుడు చెప్పాడు ఏది మేలు. బాగా రుచిగా చాలా వెరైటీస్ అన్ని చేసాం భోజనాన్ని. దానిలో ఒకటే కలహాలు ఉన్నాయనుకోండి, కొట్లాడి తగాలు ఉండి కూర్చొని తినండి అని వాళ్ళు ఇంటి వాళ్ళు ట్యాగ్ వేసుకుంటూ అరుచుకుంటూ పక్కన వాళ్ళతో గొడవలు ఆడుకుంటూ ఉంటే ఆ ఇంటికి వెళ్ళి మనం ప్రశాంతంగా తినగలమా? తినలేము. దానికంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉండి రొట్టె ముక్కొక్కటి చాలు, ఎన్ని ఉన్నా కూడా. అలాగా రుచి, టేస్ట్, ఏది రుచి చూడాలి? ఇక్కడ భోజన పదార్థాలు చూచాము, కానీ అక్కడ కలహాలు ఉంటే అవి మనకి సరిపోదు. దానికంటే ఏమి లేకపోయినా పర్వాలా నెమ్మదిగా చక్కగా పచ్చడి వేసుకుని ఒక్క ముద్ద తిన్నా హాయిగా ఉంటుంది. అయితే చూద్దాము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ రుచి గురించి తెలియబడింది. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇష్టంగా ఉండండి. దేన్ని? నిర్మలమనే వాక్యం.
ఎప్పుడు? యెహోవా దయాళుడని రుచి చూచి. నిజమే, కనుక్కోండి ఆయన దయాళుడు అని. యెహోవా దయాళుడని రుచి చూస్తే మీలో అసూయలుండవు, కపటాలుండవు, ఇంకా దూషణ మాటలు ఉండవు, వేషధారణ అసలు ఉండదు. వేషధారణ పైకి ఒకటి, లోపల ఒకటి. అందుకే మనకు తెలుసు ఆత్మఫలం. పోయిన అంతకు ముందు వారం కూడా నేర్చుకున్నాం ఆత్మఫలం. ఆత్మఫలంలో 9 రకాల లక్షణాలు మొత్తం కలిసి ఇది ఆత్మఫలం, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఏంటి ఆత్మఫలం? చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో 9 ఉన్నాయి. ఆత్మఫలంలో ఉన్నటువంటి భాగాలు, లేదా మనగా అది బత్తాయి పండు అనుకుంటే దానిలో ఉండే తొనలు 9 తొనలు ఉన్నాయి. ఒకే పండు దానిలో 9 ఉన్నాయి. ఏంటి ఆ 9? మొట్టమొదటిది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మనం 4 వరకు చూసాం కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము గురించి ఇప్పటి వరకు చాలా సార్లు నేర్చుకున్నాం. ఈరోజు దయాళుడు గురించి నేర్చుకుందాం. ఎందుకు? రుచి చూచి ఎరిగాం. నిజమే, అది నేను టేస్ట్ చేసా, చాలా బాగుంది అని ఎప్పుడు చెప్పగలం అంటే మనం రుచి చూసినప్పుడు చెప్పగలం. ఏమని రుచి చూడాలి? యెహోవా దయాళుడు అంటే మనకి దయగల కార్యాలు చేసేవాడు. యెహోవా ఎవరు? ఆయన దయాళుడు, దయ చూపించేవాడు. మనకు తెలుసు పాట, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము దయ చూపించే దేవుడు. యెహోవా దయాళుని రుచి చూచి ఎరగండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి అని కీర్తన గ్రంథము సామెతలు ఎన్నో వచనాలు రాయబడి ఉన్నాయి. కీర్తన 100 కీర్తన 5వ వచనం యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. 135వ కీర్తన 3వ వచనం యెహోవా దయాళుడు, యెహోవాని స్తుతించండి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం తప్పకుండా చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు ఆయన ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలిచిందని పాడుచు యెహోవాను స్తుతించి. చాలా ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుస్తుంది ఎల్లప్పుడూ. పూర్వకాలం ఇశ్రాయేలు మీద దేవుడు దయాళుడై ఉన్నారు. యేసుప్రభువు వచ్చి కూడా అప్పుడు కూడా
అందరి మీద దయ చూపించిన దేవుడు. ఆయన ఎవరికి మీద దయ చూపిస్తాడు? ఎవరి మీద దయ చూపిస్తాడు అంటే కీర్తన 33వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. యెహోవా ఎవరి మీద దయ చూపించే దేవుడు? 73వ కీర్తన 1వ వచనం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయం గలవాడు. శుద్ధ హృదయం, హృదయంలో ఏ కపటం లేదు. అందుకే యెహోవా దయాళుడు చూచి ఉంటే మీరు మీ హృదయంలో ఉన్న సమస్తమైన కల్మషాన్ని మానుతారు. వేషధారణ మానుతారు. దూషణలు మానుతారు. అందుకే యెహోవా దయాళుడు, ఆయన శుద్ధ హృదయుల, ఆయన దయాళుడై ఉన్నాడు. నిత్యం శుద్ధ హృదయం, హృదయంలో ఏ కపటం లేని హృదయాన్ని శుద్ధ హృదయం అంటారు. ఎవరైతే హృదయంలో కపటం లేకుండా ఉంటారో వారిని శుద్ధ హృదయులు అంటారు. వారి మీద దేవుడు ఎప్పుడు తన కృపను విడిచిపోరు. ఎప్పుడు దయాళుత్వాన్ని చూపిస్తూ ఉంటారు. జస్ట్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శుద్ధ హృదయం కలిగినటువంటి ఒక వ్యక్తిని చూద్దాం. ఆయన దేవుడు ఎలా దయ చెప్పారో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఆయన దయగలవాడు, ఆయన అందరి మీద దయ చూపించే దేవుడు. అయితే ఇక్కడ శుద్ధ హృదయం ఎలా అనుకున్నాం. శుద్ధ హృదయం కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం జస్ట్ చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఓకే అమ్మా. ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, ఇక్కడ మనకి ఆ యొక్క వృత్తాంతం అంతా తెలుసు. ఒక శతాధిపతి ఉన్నారు. ఆయన ఎవరి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు? ఎవరి కోసం అడుగుతూ ఉన్నారు? ఆయన తన దాసుని కోసం. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుతారు. చూడండి, ఇక్కడ ఆయన యొక్క హృదయం చూద్దాం. తన దాసుని ఎడల ఒక యజమానునికి ఉన్నటువంటి హృదయం. తన దాసుడు చాలా పక్షవాయువుతో బాధపడుతున్నాడు కాబట్టి ఆయన్ని బాగు చేయని వేడుకున్నాడు. అంటే శతాధిపతి యొక్క హృదయం చూడండి, శుద్ధ హృదయం. ఏది శుద్ధ హృదయం? దయ, సత్యము కలిగిన హృదయం శుద్ధ హృదయం. ఆయన దయ చూపించాడు. తన దాసుని మీద దయ చూపించి, అయ్యా ఈయన తొందరగా బాగుపడాలి, ఎవరు బాగు చేస్తారో అని వెతికి యేసుప్రభు వారు అప్పుడు వస్తూ ఉంటే త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు చాలా కష్టపడుతున్నాడు, అయ్యా దయచేసి యువతని బాగు చేయి. అది దయగల హృదయం. ఇంకోటి సత్యం గల హృదయం. ఏంటి? ఆయన సత్యం పలికాడా, అసత్యం పలికాడా? ఒకసారి సత్యం అని ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ చూడండి. సరేనయ్యా, తర్వాత చూడండి ఒకసారి. ఆ హృదయాన్ని కనుక్కోవడం కోసం యేసుప్రభు వారు ఆ శతాధిపతిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నేను వచ్చి వారిని స్వస్థపరుస్తానయ్యా, నేను వస్తానంటే మీ ఇంటికి అతని దగ్గరికి వస్తాను అంటే ఆ శతాధిపతి, నీవు నా ఇంటిలోకి వచ్చకు నేను ఎంత మాత్రం అర్హుడను కాను, మాట మాత్రం సెలవు నా దాసుడు స్వస్థపరచు. ఆ శతాధిపతి యొక్క హృదయం తన్ను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు. శతాధిపతి 100 మందికి అధిపతి, ఒక ఆఫీసర్ 100 మంది మీద అధికారి. అతనికి కూడా తెలుసు అతని యొక్క
డ్యూటీ ఏంటి? ఒకరిని రాయను రా అంటే రావాల్సిందే. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పని చేయాలి. బాస్ ఆఫీసర్ కాబట్టి బాస్ ఏం చెప్పని చేయాలి. రమ్మంటే వద్దు నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాల్సింది. చేతులు కట్టుకొని కాకుండా ఎదురు తిరిగి మాట్లాడే అవకాశం లేదు. అంత పెద్ద అధికారి అయినప్పటికీ ఆయన హృదయం చూడండి, సత్యమైన హృదయం, దయ, సత్యం. తన దాసుని మీద దయ చూపించాడు. ఆ తర్వాత నిజమైన సత్యముతో మాట్లాడయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాను, మాట చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు. మా దాసు బ్రతికిపోతాడు. అప్పుడు యేసుతో పాటు ఏమంటున్నారు చివరికి? యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారితో చూచి, ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు. కాబట్టి దేవుడు దయాళుడు, శుద్ధ హృదయుడు. ఆయన దయ చూపించే దేవుడు. ఆయన దయ ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన కృప నిత్యము ఉంటుంది. కాబట్టి మీరు దయ కలిగి నడుచుకోనండి, దయ కలిగి అలవాటు చేసుకోనండి. ఎందుకంటే దయాళుడు, ఆయన శుద్ధ హృదయుడు, ఆయన దయ చూపించేవాడు. ఆయన దయాళుత్వము నిరంతరం ఉంటుంది. కాబట్టి మన దేవుడు బిడ్డారా, కేవలము దేవుడు దయాళుని మీరు కనుక రుచి చూచి ఉంటే చెప్పగలరు ఏమని? నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఆయన దయగల వారి మీద దయ చూపించే దేవుడు. నిజమే, దేవుడు మాత్రంలో దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆయన కృప నిరంతరం మా మీద నిలిచింది. మరి లిటల్ కూడా చిన్న యాక్సిడెంట్ గురయ్యాడు. తనంతా తనే పడి దేవుని యొక్క దయ ఎంత నిచ్చుగా ఉందంటే, ఇక్కడ దెబ్బ తగిలింది, పైన జస్ట్ లేయర్ అన్నమాట. అది గట్టిగా దెబ్బ తగిలితే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ నా దేవుడు గొప్ప దేవుడు, తను తాను తగ్గించుకున్న వారిని హెచ్చించే దేవుడు. ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా తన కృపను దూరం చేసే దేవుడు కాదు. నా దేవుడు సజీవుడు, గొప్పవాడు, దయాళుడు. కాబట్టి నేను టేస్ట్ చేశాను, నేను రుచి చూశాను యెహోవా దయాళుడని. కాబట్టి మీరు కూడా రుచి చూడండి, చూసి తెలుసుకోండి. యెహోవా దయాళుడు. ఆయన దయగల వారి మీద దయ చూపించే దేవుడు. కఠినంగా ఉంటే ఇంకా వికటం చూపిస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు, ఎంత దయగలవాడో అంత భయంకరుడు కూడా. కాబట్టి మన దేవుని యొక్క దయాళుత్వాన్ని మీరు పొందగలండి, మీరు టేస్ట్ చేయండి, ఇతరులకు కూడా చెప్పండి యెహోవా దయాళుడు. కాబట్టి ఆత్మఫలంలో ఉన్నటువంటి ఈ 9 లక్షణాల్లో మొట్టమొదటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికరము, మధ్యలోది దయాళుత్వం. ఇటు 4 మధ్యలో 5వది దయాళుత్వం. కాబట్టి మేము వెళ్ళాలా? యెహోవా దయాళుడు రుచి చూచి ఎరిగి తెలుసుకోనండి, ఇతరులకు చెప్పండి. దేవుడు దయగలవాడు, దయగలవారంటే దయ చూపించే దేవుడు. మన దేవుడు ఆయన దయాళుడు, ఆయన నిరంతరం ఉంటుంది. కాబట్టి ఆయన నిత్యము స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. కృతజ్ఞత తర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞత తర్పించుడి, స్తుతులను చెల్లించుడి. యెహోవా
అనుభవించండి, రుచి రుచి తెలుసుకోనండి. దేవుడు దయాళుడు, ఆయన నిరంతరం ఉంటుంది. ఆయన దయ నిరంతరం పాల్గొనగా దేవుడు మనందరినీ ఆయన దయలో అభివృద్ధి చెందించిన దాకా ఆమె దేవుడు మనందరినీ దీవించిన దాకా దయాళుత్వాన్ని మనకు కూడా అలవాటు చేయని దాకా ఆమె. స్తోత్రం. 17వ అధ్యాయం సాంఖ్యాత్మలో మొదటిగా రుచి దేవుడు యెహోవా ఉత్తముడని, యెహోవా మంచివాడని, యెహోవా కాపాడేవాడని, యెహోవా దయాళుడని, యెహోవా నీ తోడని, నీ బలము, నీ ఆస్తి, నీ ధనము ఏది లేకపోతే యెహోవా కాపాడేవాడని తెలుసుకుని రుచి చూద్దాం. రెండవదిగా దయాళుత్వమైనటువంటి శుద్ధ హృదయుడుగా ఆయన శతాధిపతి పనిచేసే దాసుడుగా మంచి హృదయం కలిగి ఉన్నాడు. అందుకే సామెతలు 17:3 వెండికి మూస తగినది, బంగారు తగినది హృదయ పరిశోధనలు. అంటే వెండికి ఆ మూస పోసినప్పుడు నువ్వు ఏ రూపం కావాలో కరిగించి పోస్తేనే ఆ రూపం వస్తుందా? బంగారం ఎంత బంగారమైన ఆ గన్నులో పనిచేసి బయటకు వస్తుంది. ఈరోజు నా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఒక ముస్లిం కుర్రాడు నాతో ఆటాడి షెక్కాడు. సార్ పెద్ద గడ్డ పెంచుకొని నేను చిత్తూరులో ఈ గనుల్లో పనిచేస్తున్నాను సార్, మా నాన్నగారు చూసానికి వచ్చాను. నేను చాలా సంతోషం. వాడు ముస్లిమ్స్ గడ్డ పెంచితే బిలీవర్ అయ్యాడు, విశ్వాసం. అది చాలా ఫాస్ట్గా ఉండేవాడు, విశ్వాసం. నాన్నగారు చూసుకున్నారు సార్, కష్టపడి పనిచేసుకున్నారు సార్ అంటే తను కష్టపడి పనిచేయడానికి ఆ మూస, ఆ కరిగింపు, ఆ బంగారం మెరుగు ఎప్పుడు మెరుగు కరిగించినప్పుడే వస్తువుగా మారుతుంది. మనం కూడా శ్రమంలో ఉన్నటువంటి కొరకు వచ్చిన కరుగుదాం. ఎందుకు యెహోవా దయ, ఎలాంటి దయైనా దయగల వారిపై చూపుతాడు. దేవుడి మాట నుంచి కాక పరిశుద్ధంగా ఉన్నాను నా వాక్యాన్ని ప్రతిఫలించి ఏసునామములో కూర్చున్నాను. అమ్మ చెప్పిన వాటితో ఈ సమయంలో దయగల వారి